నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రహమత్ నగర్ టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కించపరచాలని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు. వరి తెగులుతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు, ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు. కర్నూలు జిల్లా ఆలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ. కర్నూలు జిల్లా ఆలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వీఆర్ఓ కిష్టప్ప ఓ రైతు నుంచి 10,000 లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు. అధికారులు వీఆర్ఓను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇదే స్కెచ్ భీమా అన్నీ నాకు తెలుసు. మళ్ళీ నువ్వు నాకు చెప్పకుండా చేశారు, మాట్లాడినా తెలుసు, అన్నీ తెలుసు. మాదన్నపేట పోలీస్ స్టేషన్లో కరోనా వైరస్ పై ముందస్తు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరోనా వ్యాధి సోకకుండా చర్యలు తీసుకున్నారు. రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ లో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వసతులతో కూడిన బస్తీ దవాఖానా త్వరలో ప్రారంభిస్తామని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కించపరచాలనే ఉద్దేశంతో దవాఖానా పని చేయట్లేదనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. అదేవిధంగా నాతో పాటు సీనియర్ నాయకులు లియాఖత్ అలీ గారు, కిరణ్ రెడ్డి గారు, డివిజన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ షరీఫ్ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రవిశంకర్ గారు, సీనియర్ నాయకులు మన్సూర్ గారు, స్థానిక బస్తీ లీడరు సాబేర్ గారు, వారి సమక్షంలో మీకు ఒక విషయం తెలియజేయడం ఏమనగా, ఈరోజు ఉదయం కొంతమంది వేరే పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క బస్తీ దవాఖానాల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఈ యొక్క రహమత్ నగర్ డివిజన్లో ఎస్పీఆర్ఎల్సీ యందు ఏర్పాటు చేసినటువంటి బస్తీ దవాఖానాలో కేవలం ప్రతిరోజు 300 నుండి 400 మంది అక్కడికి పేషెంట్స్ వచ్చి వారి సమస్యలు చెప్పి అక్కడ ఎంతో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ వాళ్ళకి అనుకూలంగా ఎంతో మంచిగా చేపడుతున్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ ఎన్నడైనా అభివృద్ధి అవుతుంది. ఈ బస్తీ దవాఖానా అనేది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఏర్పడ్డది. ఇంకోటి మా ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో జూబ్లీ కావాల్సిందో మారెడ్డి గోపీనాథ్ గారు ఎక్కడైతే బీది బడవైన వర్గాలు ఉన్నారో అక్కడ బస్తీ దవాఖానా ఏర్పాటు చేసి 4 బస్తీ దవాఖానా ఏర్పాటైంది, ఇంకా అవుతాయి. కానీ ఈ వేరే ప్రతిపక్షం ఏం చేస్తుందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో వీళ్ళకి కక్ష అన్నట్టు ఇక మనకి ఎక్కడ ఏమి ఛాన్స్. कार्तिक नगर में जो बस्ती दवाखाना है, जो थोड़े बीजेपी वाले जो आकर यहाँ पे 10 आदमी आकर पब्लिक को गुमराह, मतलब उन्हें कुछ करते नहीं, कुछ काम भी नहीं करते, कुछ भी नहीं करते. जो काम करते हैं वालों के ऊपर आके क्या है, ये अब यहाँ पे अपने पास लोकल में RMP डॉक्टर्स बोले, RMP डॉक्टर्स का दुकान बंद हो जा रहा.
जो एमएलए साहब यहाँ पर आकर जो बस्ती दाखिला खोल रहे हैं, जैसे एक्सप्रेस पे जो डेली 200 पेशेंट बन रहे हैं। आज हमारे श्री राम नगर में जो हॉस्पिटल है, गवर्नमेंट हॉस्पिटल, वहाँ पे डेली 300 से 400 पेशेंट्स देख रहे हैं, डिलीवरी होती है। ये जो కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కైసర్ నగర్లో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను దోచుకుంటూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తూ వారిని దిక్కులేని వారిని చేస్తున్నారు. కైసర్ నగర్కి చెందిన శాంతమ్మ అనే మహిళను భారీ వర్షంలో తన ఇంట్లో నుంచి బయటకు లాగి తన మెడలో ఉన్న బంగారు ఆభరణాలు లాక్కుని దిక్కులో నివాళన చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమపై దౌర్జన్యానికి పాల్పడి ఇంటిని లాక్కున్న భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని శాంతమ్మ దంపతులు కోరుకుంటున్నారు. బయటికి వెళ్ళగొట్టి గుంజి కొట్టింది 70 గుండె గిట్ట పోయి దేవులాడుకుంటే ఇట్లా దొరుకుతాయి. నేను మస్తు కోసపడ్డా. నా కొడుకు ఇటు తీసి పాటు తెగేసి లంచం తీసుకున్నారు బిడ్డ. నేను కోసం అడుగు తింటున్నాను. ఆయన తన పైసలు లేవు, పనులు లేవు, ఆధారం లేదు బిడ్డ. నాకైతే వీళ్ళు చేసుకొని బతుకుతున్నాను. ఆయన నాకైతే ఎవరు దిక్కు లేరు బిడ్డ. నాకు కోతున్నది కొడుకు నా జాగ్రత్త అంత గదల జాగ్రత్తకున్నది. ఆయన ఇసరి సంవత్సరం అయింది బిడ్డ. ఇసలేదు ఏం చదువు ఆయన. నాకు పండుకుని చాయలేదు. నేను ఆకి రాయిన ఉన్నా దానికి తెల్లగొడుతుంది తండ్రి అడగుంది అని మేము ఆధారపడుతున్నాం. ఎవరితో కొనుక్కున్నారు మీరు ఆ జాగా? ఇది దేవేంద్ర నారాలది నాయన. ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు జాగా కావాలి. నాకు మీ ఇల్లు జాగానా? నాకు ఇల్లు నా ఇల్లు నాకు వచ్చినట్టు మీకు పుణ్యం వస్తుంది బిడ్డ. మీకు కాళ్ళు మొగుతున్నాను మీకు అందుకు చెప్పాలి. మస్తు బాధ కిరాయి రూమ్లో ఉన్న బిడ్డ. నాకు తిని కానలేదు. కాకపోతే నాకేంది తెలియదు సార్. నాకు సోయి లేదు. నాకు సోయి లేకపోతే ఆ ఇల్లు కూడా బేరం పెట్టిన నాకు ఆ ఇల్లు ఎంత ఎన్ని పైసలు కూడా నాకు తెలియదు. గట్టిగా చెప్పండి. నాకు ఆ ఇల్లు ఎంత పరిస్థితులు ఆయన దొరకలేదు. నాయన నా గాజులు తీసేసారు. నాకు తెలియదు సార్. ఆ ముసలికి అది ఏం తెలియదు. ముసలి కాళ్ళు ఆశించిన కాళ్ళు ఇరుగా మార్గం నన్ను కొడుతుంటే ముసలి సోయి లేదు. నాకు సోయి లేదు సార్. సోయి లేకపోతే అది ఎంత బేరం చేసిండ్రో ఏం చేసిండ్రో నాకు కూడా తెలియదు. 7 లక్షలు కొంటే మీ దగ్గర వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారా లేకపోతే ఉట్టే గుంజుకున్నారా? లేదు సార్. కట్టనీకి 40,000 తీసుకున్నది. మళ్ళా కట్టనీకి 40,000 ఇచ్చిన. సైన్ పెట్టనీకి 10,000 ఇచ్చిన. అప్పుడు సైన్ కూడా 5,000 ఇచ్చాను సార్. ఇస్తే కూడా 6 లక్షలు 5 లక్షలకి తీసుకున్నారంట. మీ పేరేం పేరు? నా పేరు లక్ష్మణ్. మీ పేరమ్మా? నా పేరు శాంతమ్మ. శాంతమ్మ గారు, మీ జాగా ఇల్లు గుంజుకున్నారా లేకపోతే మీరు అమ్ముకున్నారా? లేదు సార్, అమ్ముకోలేదు సార్. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు ఏమైందంటే వీళ్ళకు లక్ష్మయ్య శాంత అమ్మ అంటే ముగ్గురు కొడుకులు. వాళ్ళకు కూడా అన్నం పెట్టడం ఎవరు లేరు. వాళ్ళు ఏదన్నా అడుకొని వచ్చి తింటేనే తింటారు, లేదంటేనేమో రోడ్డు మీదనే పడతారు. ఆ పరిస్థితి వచ్చేసింది. వాళ్ళకు ఇమీడియట్లా వాళ్ళ 100 గజాల స్థలం 2 రూములు ఉన్నాయి. వాళ్ళ 2 రూములు వాళ్ళకి ఇప్పించి న్యాయం చేసినట్టు మేము మీడియా మిత్రులను మేము కోరుతున్నాము. దీని మీద ఇమీడియట్లా యాక్షన్ తీసుకొని మీరు ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని నేను ఓటర్ తరఫున మాట్లాడుతున్నాను. నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ వేయడానికి వెళ్తుండగా కామారెడ్డిలో జిల్లా నాయకులు ఆమె వాహనాన్ని ఆపి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డిట్టు జాహ్నవి, జెడ్పీ వైస్ చైర్మన్ పరిగి ప్రేమ్ కుమార్, కౌన్సిలర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఎలాంటి అనుమతి లేకుండా ఆర్ఏఓఎస్ పాఠశాల తమ గురించి ప్రచారం చేస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారని జహీరాబాద్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి బస్వరాజ్కు ఫిర్యాదు చేశారు. ఆర్ఏఓఎస్ పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్ ఐక్యత వర్ధిల్లాలి. కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేయాలి. కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేయాలి. ఆవాజ్ దో ప్రైవేట్ స్కూల్ ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రైవేట్ స్కూల్ ఐక్యత మూసేయాలి మూసేయాలి విద్యా సంస్థల్ని మూసేయాలి మూసేయాలి విద్యా సంస్థల్ని మూసేయాలి మూసేయాలి విద్యా సంస్థల్ని మూసేయాలి 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 రౌస్ మూసేయాలి. వర్ధిల్లాలి. ప్రైవేట్ స్కూల్ ఐక్యత వర్ధిల్లాలి. కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేయాలి. కార్పొరేట్ స్కూళ్లను రద్దు చేయాలి. ఆవాజ్ దో ప్రైవేట్ స్కూల్ ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ప్రైవేట్ స్కూల్ ఐక్యత. పెద్దపల్లి జిల్లా తాజ్ హోటల్లో సిలిండర్ లీక్ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో వంటగదిలో పనిచేస్తున్న బోసు, అంజమ్మ అనే ఇద్దరు వ్యక్తులు గాయాల పాలయ్యారు. బాధితులు బసంత్ నగర్ లో ఉంటూ హోటల్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కొంచెం తింపు చేయి. ఇంకా ఉంది మనం పెట్టారు. గ్యాస్ నింపుతాను నింపే వాళ్ళకి అది లీక్ అయింది మంట మంది బిడ్డ బాగా అప్పుడు మా బిడ్డ నన్ను పెళ్లి చేసి అప్పుడు నేను పని చేసుకొని బతుకుతా ఎలా అదృష్టం పని చేసిన నేను కూడా సంపాదించుకుంటా బిడ్డ నేను అయ్యో బిడ్డలు దోశ గ్యాస్ లేదు అంటే నింపే వాళ్ళకు ఆ మంట నారలేదు అన్నట్టు వచ్చి కలిగింది. కాదు
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో వరి తెగులుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్పు చేసి సాగు చేసిన పంటకు మొదటి దశలో తెగులు సోకడంతో వ్యాధి నివారణకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఎకరాకు 50,000 రూపాయలు చెల్లించాలని కోరారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు పొలాలను సందర్శించి తగు సలహాలు సూచనలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం ఖరాబ్ అవుతుందా? అట్లా మొత్తం తెల్లబడిపోతుంది. ఇలా పాలేవు పడికి సాయంత్రం మళ్ళీ ఇట్లా దుక్కపోతుంది. మా పరిస్థితికి ఇట్లా అయింది. ఏం లేదు సార్, ఇలా మొత్తం అన్నమ రామచంద్ర ఏం బతుకు రైతులకు మాకు మా ఏమవుతుంది. ఇంతకుముందు అప్లో సప్లో చేసా మందులన్నీ కొట్టినాం తీసుకొచ్చి. ఈ జర్ర తేలిపోయే వరకు ఈయన ముంగట ఇది ఇట్లా అవుతుంది. చేను ఎన్ని ఎకరాలు వేసినావు? 3 ఎకరాలు వేసిన. మాది నాటేసినాక 45 రోజులకు అగ్గి తెగి లెక్క రోగం వచ్చింది. దానికి తగిన మందులు వాళ్ళు చెప్పిన ఈ మందు కొట్టమంటే ఆ మందు కొట్టమంటే ఆ మందు తీసుకొచ్చి అప్పో సప్పో చేసి ఆ మందులు తెచ్చి కొట్టినాక నోట్లోకి వచ్చి ఈయన టైంలో ఇట్లా దూరాన్సుకో ఇట్లాంటివి వచ్చి రోగం. ఇక మా బాధ కాదు, ఇది ఇవ్వాలి చెప్పిన మందల్లా కొడుతున్నాం. కొట్టినా ఇది ఆగుతలేదు. ఇక మా పరిస్థితికి ఇటుకి వచ్చింది. ఎన్ని ఎకరాలు వేసినావు? 3 ఎకరాలు వేసిన 203లో. ఇప్పుడు ఎంత పెట్టినావు? అంటే ఎంత పెట్టుబడి పెట్టినావు? ఆల్రెడీ 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది సార్. 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయింది. మాకు ఎటు మాసన పడతలేదు, నిర్ద పడతలేదు. విషయం చూస్తే నిన్నమోటి దాకా పారపోతే ఇటు అటు తెలం దాకా పొద్దున దాకా తిప్పలవాడి పారించుకున్న టైంలో ఇట్లా నోట్లోకి వచ్చినాక ఇప్పుడు ఇట్లా అవుతుంది. మొన్నటిదాకా ఆ బాధ, ఇప్పుడు ఈ బాధ. మమ్మల్ని ఎట్లన్నా రైతులను మమ్మల్ని ఆదుకొని మాకు నట్టం లాభం చేస్తే మేము బతకదందుకు ఇది అవుతుంది. ఈసారి రైతుకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన రోగాలు పంటలకు వచ్చినాయి. నాటేసిన నెల 15 రోజుల నుంచి అగ్గి తెగులని, ఎర్ర బొమ్మిడని ఇట్లాంటి రోగాలు జరిగినాయి. ఇంతవరకు కూడా 3 సార్లు మందు కొట్టినాం. ఇప్పుడు ఈనినాక ఇది తాలు పోతుంది, మొత్తం ఇది మెడ విరుపు తాలు పోతుంది. ఇప్పుడు ఈ మొత్తం పంట మొత్తం రోజుకు మొత్తానికి ఖరాబ్ అవుతుంది. దీన్ని గవర్నమెంటు చర్చించి రైతులకు ఎకరాన 50,000 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. వరి చేనులో రైతులు బాగా నష్టపోయినాయి. ఇంతకుముందు అగ్గి తెగులు వచ్చి ఎట్లా సర్వనాశనమైంది, అప్పుల బాధలు ఇక్కట్ల పాలవుతుంది. దానికి అగ్రికల్చర్ అధికారులు స్పందించడం లేదు. వాళ్ళు ఆఫీసు మట్టుకే ఉంటుంది కానీ ఏ పొలాలు తిరగట్లేదు, రైతులకు ఏ సలహాలు ఇచ్చట్లేదు. కాబట్టి అగ్రికల్చర్ అధికారులు స్పందించి ఈ కొల తెల్లవడానికి నివారణ చర్యలు చేపట్టాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో సన్నకారు చిన్నకారు రైతులు నానా ఇబ్బందులు పడి వరి చేనులు చేసుకుంటే గత కొన్ని రోజుల కింద అగ్గి తెగుల వలన ఎన్నో మందులు తెచ్చి వారి నివారణ కొరకు మందులు కొట్టి దాన్ని నివారణ చేపించినాము. లాస్ట్ మొన్న అకాల వర్షాల వలన ఇలాంటి కొత్త రకమైనటువంటి ఈన దశలో వరికి లేని పద్ధతిలో రోగాలు వచ్చినాయి. ఆ మందులు నివారణ చేసడానికి ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చేనుల దగ్గరికి తిరుగుతలేరు. వాటిని ఈ మందులు కొట్టాలని రైతులకు కూడా సూచనలు ఇస్తలేరు. ఈ పద్ధతిలో రైతులను ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవాలని, ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రొడ్డ శరత్, ఏఎన్ఎంలు మహేశ్వరి, రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్ జమున, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే షకీల్, బిఘాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ కర్నే ప్రభాకర్ అసెంబ్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం హర్షణీయమని అన్నారు. దీని పట్ల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ పార్లమెంటు మాజీ సభ్యురాలు కవిత గారికి శాసన మండలి సభ్యురాలుగా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా శాసన మండలి సభ్యత్వానికి ఇవాళ నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో కవిత గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. నిజానికి తెలంగాణ ఉద్యమ సందర్భం కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో కవిత గారు చేసినటువంటి తెలంగాణ సమాజానికి అందుబాటులో ఉండి కవిత గారు చేసినటువంటి సేవలు దానికి ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేనివి. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మను నిలబెట్టి బతుకమ్మ పండుగని ఇవాళ తెలంగాణ ప్రజలు సగర్వంగా జరుపుకునే పద్ధతిలో తెలంగాణ సమాజంలో ఒక ఆత్మగౌరవ పండుగగా ప్రజలు చేసుకునేటువంటి పద్ధతిలో కవిత గారు పోషించినటువంటి పాత్ర తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అదే కాదు, తెలంగాణ బతుకమ్మని ఖండాంతరాలు దాటించి పండుగల్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కవిత గారికి తప్పకుండా ఈ సమాజ సేవ చేసేటువంటి అవకాశం, అదేవిధంగా ఇంతకాలంగా ఒక సంవత్సర కాలంగా ఆ నిజామాబాద్ ప్రజలు కవిత గారి సేవలు లేకపోవడం వల్ల అనేక పార్టీల వాళ్ళు, ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, సాక్షాత్తు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రత్యాతపడేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక తప్పు చేసినాం మేము అనేటువంటి భావన ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు కవిత గారి విషయంలో ఉన్నది. మరి అటువంటి సందర్భంలో వారి సేవలు నిజామాబాద్ జిల్లాకు ఉండాలి అనుకున్నప్పుడు, వారి సేవలు మరి తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నప్పుడు
తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ముందుకు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర సమితి అంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఒక తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు నాయకులు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ సమాజం కూడా ఒక ఆడబిడ్డగా చూసుకుంటున్నటువంటి కవిత గారి పట్ల, ఒక ఆడబిడ్డగా వారిని గౌరవిస్తున్నటువంటి తెలంగాణ సమాజం అంతా కూడా సంతోషపడతా ఉంది. కాబట్టి మొన్న కేసీఆర్ గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ తెలంగాణ సమాజం హర్షిస్తా ఉన్నది. కాబట్టి కవిత గారి ఎమ్మెల్సీ నిర్ణయానికి మరి నిజామాబాద్ ప్రజలకు మాత్రమే కాదు, జాగృతి కార్యకర్తలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన కవిత గారికి మరొకసారి మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రహీమత్ నగర్ టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కించపరచాలని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు. వరి తెగులుతో తీవ్రంగా నష్టపోతున్న రైతులు, ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు. కర్నూలు జిల్లా ఆలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్ఓ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమర్హితం.